నాకు ఈ డాక్టర్ పద్ధతి నచ్చడం లేదు బావగారు. అతని వల్ల రేఖకి ఇంకా ఇబ్బందే కానీ నయమవుతుందన్న నమ్మకం నాకు లేదు. ఏమైంది లేఖ? నాకెందుకో అతను వైద్యం పేరుతో రేఖని టార్చర్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు నవ్వుతున్నారేంటి? లేకపోతే ఏం చేయమంటావు లేఖ? అతను ఎవరో తెలుసా? శ్రీరామ్కి క్లోజ్ ఫ్రెండ్. అతను అలా చేసే మనిషి కాదు. లేదు బావగారు, నాకెందుకో అతని ప్రవర్తన డౌట్ గానే ఉంది. చూడు లేఖ, జ్వరం వస్తే టాబ్లెట్ ఇస్తారు, లేదంటే ఇంజెక్షన్ చేస్తారు. మరీ సివియర్గా ఉంటే హాస్పిటల్లో ఉంచి 24 అవర్స్ యాంటీబయాటిక్స్ ఇస్తూ కేర్ తీసుకుంటారు. కానీ రేఖకి జ్వరం కాదు కదా. చూసావా, నువ్వు లేఖని ఎంత హింసించాలనుకున్నా తను నీకు మేలు చేస్తోంది. ఎందుకు ఎందుకు ఆ అమాయకురాలి మీద నీకంత పగ? అది ఎన్ని చేసినా దాని మీద జాలి అనేది కలగదు అని నీకింతకు ముందు ఎన్నోసార్లు చెప్పాను. దాన్ని నీ చేత్తోనే మెడ పట్టుకొని బయటికి గెంటిస్తాను. నీకు నిజంగానే పిచ్చెక్కింది రేఖ. లేకపోతే ఎందుకు ఇంత అమాయకంగా మాట్లాడతావు? లేకేంటో నాకు తెలుసు. ఇదంతా నువ్వు చేస్తున్నావని తెలుసు. మరి అలాంటప్పుడు నా కోడల్ని నేనే వెళ్ళగొడతానని ఎలా అనుకున్నావు? అక్కడే ఉందత్తగారు ట్విస్ట్. నీకింకో విషయం అర్థం కావడం లేదు రేఖ. నీకు పిచ్చి లేకపోయినా ఆ డాక్టర్ నీకు ట్రీట్మెంట్ చేస్తాను అని ఇక్కడే ఎందుకున్నాడో అని నేను ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే. చూడమ్మా, ఇప్పుడు లేఖను అడ్డం పెట్టుకుని ఆ బోస్గాడితో ఎలా ఆడుకుంటాను. లేఖ చేతే వాణ్ణి ఇంట్లోంచి గెంటించేలా ప్లాన్ చేస్తాను. లేకపోతే ఈ రేఖతోనే ఛాలెంజ్ చేస్తాడా? ఎక్స్క్యూజ్ మీ. మీరు కొంచెం బయటకు వెళ్తారా? నేను పేషెంట్తో మాట్లాడాలి. నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తావా? అది లేఖ సహాయంతో. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు పెద్ద పిస్తా అనుకుంటున్నావా? అయినా ఒకసారి ఆలోచించు రేఖ. ఈరోజు నా గురించి లేఖ మీ అత్తగారికి చెప్పింది. ఆవిడ నమ్మలేదు. మీ ఆయనతో చెప్పింది, వినలేదు. రేపు తన భర్తతో కూడా చెప్తుంది. అతను అసలు పట్టించుకోడు. ఎందుకంటే అతను నాకు మంచి ఫ్రెండ్ గనక. ఆ నమ్మకంతోనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. మోరెవర్, నా గురించి అతనికి బాగా తెలుసు. ఇక నువ్వేం చేయగలవు నన్ను? నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది రేఖ. బ్యాడ్ లక్. ఎనీవే, గుడ్ నైట్. ఎవరూ చూడకపోతే ఓకేనా? ఆ లేక ఎదుర్రా. త్వరగా వచ్చేయండి. అలాగే. నేనేవో నీ అత్త మీద గెలవాలన్న పంతంతో పిచ్చిదాన్లా నటిస్తూ నా భర్తకి దూరంగా ఉంటుంటే నువ్వు నీ మొగుడితో ఎంజాయ్ చేస్తున్నావా? ఎంత ప్రేమ వలకపోస్తున్నావే. చూస్తానే నీ ప్రేమ ఆనందం ఇంకా ఎన్ని రోజులో. లేక నీకింక బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందే.